సైఫ్ అలీఖాన్ పూర్వీకుల 15,000 కోట్ల రూపాయల ఆస్తుల పరిస్థితి ఏంటి? ఆ ఆస్తులు సైఫ్కు దక్కుతాయా లేదా? ఒకటో రెండో కోట్లు కాదు, 15,000 కోట్ల రూపాయలు ఇష్యూ కావడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు వివాదం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి. బ్రిటిషర్ల కాలంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన 15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సైఫ్ అలీఖాన్ నానమ్మ పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సైఫ్ కుటుంబం తరపు సీనియర్ న్యాయవాది జగదీష్ చవానీ వాదిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన సైఫ్ కుటుంబ వాదనకు భిన్నంగా ఉంది. స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947 నాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తోన్న పటౌడీ సంస్థానానికి మహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. తర్వాత ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ బేగంకు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే ఇండిపెండెన్స్ వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు అబీదా వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ అంటే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా, దీన్ని CEPI అంటారు. ఆ CEPI పర్యవేక్షణలకు వస్తాయి ఈ ఆస్తులు అనేది మోదీ ప్రభుత్వ వాదన. ఈ వాదనను సైఫ్ కుటుంబ తరపు లాయర్ చవానీ కొట్టిపారేస్తూ ఉన్నారు. పెద్ద కుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగం భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. సాజిదా నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ అలియాస్ టైగర్ పటౌడీ, ఆయన తదనంతరం సైఫ్ అలీఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారులు అవుతారు అని చవానీ వాదిస్తూ ఉన్నారు. తమ ఆస్తుల్ని శత్రు ఆస్తులుగా లెక్క కట్టవద్దని మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల సవరణ ధృవీకరణ చట్టాన్ని అంటే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై 2024 డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ అగ్రవాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం 1968 అమల్లో లేదు. ఆ చట్టం స్థానంలో 2017లో కొత్త చట్టం వచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే అథారిటీ ముందు మీ వాదన వినిపించండి అని సూచించారు. వాస్తవాల్ని పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని CEPI ఆఫీసులో అపీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. జడ్జి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై CEPI ఆఫీసులో అపీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై CEPI ఆఫీసులో అపీల్ చేయలేకపోయింది. ఇప్పుడు వాళ్లకు అపీల్ చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న. దాడి జరిగిందన్న కారణం చూపించి హైకోర్టును మరింత గడువు అడిగితే న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవైపు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల కోసం సైఫ్ కుటుంబం పోరాడుతోన్న సమయంలోనే సైఫ్పై దాడి జరగడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆస్తుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా? ఆ ఆస్తులు సైఫ్ కుటుంబానికి దక్కుతాయా లేక శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ కేంద్రమే దక్కించుకుంటుందా అనేది సస్పెన్స్గా మారింది.